హలో అండి. నేను మీ సౌమ్య రాజేష్, లైఫ్ కోచ్ అండ్ హోప్ నోపునో హీలర్. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. సో, మన లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండాలి. మన లైఫ్‌లో ఎప్పుడూ పాజిటివిటీ ఉండాలి. మన ఇంట్లో ఆ ఎనర్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలి? చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడం వల్ల మన లైఫ్, మన యొక్క ఇల్లు ఎంత పాజిటివ్ అవుతుందనేది ఈరోజుటి వీడియో అండి. సో, 4 థింగ్స్ మనము ఒక 4 వస్తువులు మన ఇంట్లో మనము పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో చాలా చేంజెస్ అనేటివి మీరు చూస్తారండి. సో, ఎందుకంటే మీరు గమనించినట్లయితే మీ ఇంట్లో మీరు డెకరేట్ చేసిన వస్తువులు అవ్వచ్చు, లివింగ్ రూమ్ అవ్వచ్చు, మీ బెడ్‌రూమ్ అవ్వచ్చు, మీరు పెట్టే చిన్న డెకరేషన్ ఐటెమ్స్ నుంచి కర్టెన్స్ వరకు ఏదైనా చూసుకోండి. దట్ ఈస్ ఆల్ యువర్ రిఫ్లెక్షన్. మీ మైండ్‌లో ఏదైతే ఉందో దాని రిఫ్లెక్షనే మీ హౌస్ అనమాట. సో, మీ హౌస్‌లో ఎనర్జీ ఇట్ ఈస్ ఎక్స్‌టెండెడ్ పార్ట్ ఆఫ్ యువర్ మైండ్, యువర్ థాట్స్. మీ యొక్క మైండ్, మీ ఆలోచనలు, మీ థాట్స్‌ని దాన్ని బట్టే మీరు మీ ఇంటిని డెకరేట్ చేస్తూ ఉంటారు. సో, అందుకోసమే మన మైండ్ అలా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి, మన మైండ్ ఇంకొంచెం పాజిటివ్‌గా, ఇంకొంచెం అట్రాక్టివ్‌గా మనం చేసుకోవాలి. మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆ మైండ్ సెట్ క్రియేట్ చేయాలి అంటే, మనం కొన్ని వస్తువులు పెట్టడం వల్ల మనం చాలా ఎక్కువ అబండెన్స్‌ని, పాజిటివ్ మైండ్ సెట్‌ని, ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే మనం ఇంట్లో క్రియేట్ చేయొచ్చు. ఎందుకు ఇంట్లో మనం పాజిటివ్ మైండ్ సెట్ క్రియేట్ చేయాలి? ఎందుకు అని మీరు అడిగితే, మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా వరకు ఇంట్లో ఉంటామండి. మన ఎనర్జీస్ అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాం. మనం ఏదైనా మాట్లాడుకోవాలన్నా, డిస్కస్ చేయాలన్నా, ఫ్యామిలీ మెంబర్స్‌తో ఏదైనా చేయాలన్నా, ఏమైనా ప్లానింగ్ చేయాలన్నా, నెక్స్ట్ డే ఏదైనా చేయాలంటే మనం అంతా ప్లాన్ చేసేది, డిస్కస్ చేసేది, మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం స్పెండ్ చేసేది మన ఇంట్లో. సో, మన ఇంటి ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. సో, మన మైండ్ ఆల్మోస్ట్ మన ఇంటి ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది. ఆ మైండ్‌ని ఇంకొంచెం పాజిటివ్‌గా, ఇంకా వైబ్రెంట్‌గా చేయడానికి మనం ఈ 4 వస్తువులు మన ఇంట్లో పెట్టుకున్నట్టయితే మనం చాలా అద్భుతంగా ఎన్నో సక్సెస్‌లు, ఎన్నో హ్యాపీనెస్, హార్మోనీ ఇలాంటివన్నీ కూడా అట్రాక్ట్ చేస్తామండి. సో, చిన్నవి కానీ బోల్డ్ సక్సెస్‌లో తీసుకొనొస్తుంది. ఏది కూడా మనకు ఒక రోజులో రాదు. బట్ స్లోగా చేంజెస్ అనేటివి జరుగుతూ వస్తుంది. అందులో మనం మొట్టమొదటిగా పెట్టుకోవాల్సిన వస్తువు ఫ్లయింగ్ బర్డ్స్. సో, ఫ్లయింగ్ బర్డ్స్ అనే ఒకటి ఏదైనా బొమ్మ కానీ, సీనరీ కానీ, పోస్టర్ కానీ మీ హాల్‌లో నేను చెప్పే ఇప్పుడు 4 వస్తువులు కూడా లివింగ్ రూమ్‌లోనే మీరు పెట్టాల్సి ఉంటుందండి. సో, మనము ఫ్లయింగ్ బర్డ్స్ అనేటి పెట్టినట్టయితే ఆ పోస్టర్ కానీ, సీనరీ కానీ లేదా ఏదైనా క్రాఫ్ట్ ఆర్ట్ చేసి మీరు పెట్టొచ్చు. ఫ్లయింగ్ బర్డ్స్ మీరు ఎగిరే పక్షుల్ని చూస్తున్నట్టయితే మీకేం తెలుస్తుంది? సో, దే ఆర్ గ్రోత్. అంటే అది మనకు గ్రోత్‌ని సంకేతం చేస్తుంది. ఎయిమ్ హై, థింక్ బిగ్ అనేటివి మనకు లోపల నుంచి ప్రేరేపిస్తుంది. మన మైండ్‌ని రీప్రోగ్రామ్ చేస్తుంది. సో, ఆ బర్డ్స్‌ని చూసినప్పుడల్లా ఫ్రీడమ్ గుర్తొస్తుంది, గ్రోత్ గుర్తొస్తుంది. ఎక్కువగా ఎప్పుడు పెద్దవి అచీవ్ చేయాలనే థాట్ ప్రాసెస్‌లో మనకు వస్తూ ఉంటుంది. దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో, అందుకోసమే ఈ ఫ్లయింగ్ బర్డ్స్‌ని మనం పెట్టినట్టయితే మన లైఫ్‌లో గ్రోత్, ఆపర్చునిటీస్‌ని ఎక్కువగా థింక్ బిగ్ చేయడము. అంటే మనము ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కి రీచ్ అవ్వాలి. నెక్స్ట్ 2025 డిసెంబర్‌కి నేను ఇక్కడ నిలబడాలి. నాకు ఇంత ఫేమ్, రికగ్నిషన్ రావాలి. నా బిజినెస్ ఇలా వెళ్ళాలి. నేను స్పిరిచువల్‌గా గ్రో అవ్వాలి, పర్సనల్‌గా గ్రో అవ్వాలి. సో, ఎవ్రీథింగ్ గ్రోత్ ఇన్ ఆల్ ఏరియాస్, లవ్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు, ఎనీథింగ్ అది మనకు గ్రోత్‌ని సంకేతం చేస్తుంది. కాబట్టి మనము ఫ్లయింగ్ బర్డ్స్ అంటే ఎగిరే పక్షుల యొక్క ఫొటోస్ కానీ, సీనరీస్ కానీ, లేదా మీరొక బొమ్మ కానీ ఏదైనా పెట్టినట్టయితే మనకు చాలా అద్భుతంగా గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇకపోతే రెండవది బటర్‌ఫ్లైస్ అండి. చిన్నగా మీరే ఆర్ట్ ఏసుకొని అక్కడక్కడ కనిపించొచ్చు. లేదు మీరేదైనా పోస్టర్ పెట్టుకుంటాన్నా పెట్టుకోవచ్చు, ఫ్రేమ్ పెట్టుకున్నా పెట్టుకోవచ్చు. మీరు ఎంత బిజీగా ఉన్నియండి, పనుల్లో ఉన్నియండి, ఎక్కడైనా ఎళ్తున్నారనుకోండి, ఏదైనా పార్కెళ్ళినా, ఏదైనా గార్డెన్ ఎళ్ళినా, ఎక్కడైనా మీకు బటర్‌ఫ్లై కనిపిస్తే మీరెంత బిజీగా ఉన్నా మీ అట్రాక్షన్ మొత్తం అక్కడికే ఎళ్తుంది. ఎందుకంటే ఆ బటర్‌ఫ్లైస్ చాలా అందంగా, కలర్‌ఫుల్‌గా, బ్యూటిఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, మన లైఫ్, మన మైండ్ సెట్ కూడా అంతే అద్భుతంగా, కలర్‌ఫుల్‌గా ఉండాలి అని సంకేతించడానికి బటర్‌ఫ్లైస్ కూడా మనం పెట్టుకున్నట్టయితే మన ఇంట్లో అంతటి కలర్‌ఫుల్ లైఫ్‌ని మనము ఆకర్షించొచ్చు. మనం ఏదైతే ప్రతిరోజు చూస్తూ ఉంటామో, వింటూ ఉంటామో, తీసుకుంటూ ఉంటామో అదే మనం అవుతామండి. అందుకోసమే ఇలాంటివి పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో వాళ్ళ మైండ్ సెట్‌తో పాటు మన మైండ్ సెట్ బాగా
ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ బటర్‌ఫ్లైస్‌ని చూస్తే ఫస్ట్ కలర్‌ఫుల్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే గొంగెర పువ్వు నుంచి అందమైన సీతాకోకచిలుకలాగా అది మారుతుంది. సో టైము మిమ్మల్ని అంతే అద్భుతంగా హీల్ చేస్తుంది. మనకేదైనా కష్టాలున్నాయి, ఏదైనా బాధలున్నాయి, అదంతా కూడా టెంపరరీ. మీ టైం కూడా వస్తుంది. మీరు కూడా అందంగా, బ్యూటిఫుల్‌గా, కలర్‌ఫుల్‌గా మీరు చూడగలుగుతారు మీ లైఫ్‌ని అని సంకేతం కోసం మనం బటర్‌ఫ్లైస్ అనేది హాల్‌లో పెట్టాలి, లివింగ్ రూమ్‌లో పెట్టాలి. ఇకపోతే మూడవ వస్తువు, ఇది మీరు చాలా దగ్గర వినే ఉంటారండి. యెస్. చూసే ఉంటారు కూడా. చాలామంది ఇంట్లో కూడా ఆల్రెడీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరి ఇంట్లో లివింగ్ రూమ్‌లో మీరు పెట్టుకోవాల్సింది బుద్ధ. అది కూడా నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో బుద్ధుడి యొక్క విగ్రహంని మనం పెట్టుకున్నట్టయితే మనకెంతో మంచి పాజిటివిటీ, పీస్, సెరీన్, కామ్ అనేటివి మన ఇంట్లో మన ఎనర్జీని క్రియేట్ చేస్తుందండి. ఇంకొక చిన్న టిప్ ఇక్కడ ఏంటంటే, మీరు బుద్ధ ఫ్రేమ్ కానీ, లేదంటే బుద్ధుడి యొక్క విగ్రహం కానీ, ఫోటో ఫ్రేమ్ కానీ తెచ్చుకున్నప్పుడు మీకు ఏది కావాలి అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అంటే మీ ఫ్యామిలీలో మీకు హార్మోనీ కావాలి, పీస్‌ఫుల్ కావాలి, అబండెన్స్ కావాలి అనేసి మీరు ఒక పేపర్ మీద రాసి అది బుద్ధుడి వెనకాల, ఫ్రేమ్ వెనకాల, విగ్రహం వెనకాల మీరు కనిపించినట్టయితే అదే మనకు రిప్రజెంట్ అవుతుంది. సో మనకేం కావాలి అనేది కూడా మనము ఈ యొక్క విగ్రహం నుంచి లేదా ఫ్రేమ్ నుంచో ఫోటో చిన్న పోస్టర్ అది మీరు డ్రా అయినా చేసుకోవచ్చు, అదైనా పెట్టుకోవచ్చు. ఇంటెన్షన్ చేయండి. నాకు ఈ బుద్ధుడి విగ్రహం నుంచి నాకు పీస్‌ఫుల్, పాజిటివిటీ ఇలాంటివి కావాలి అనేసి మీరు మెన్షన్ చేయొచ్చు. దాని వెనకాల రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి, బుద్ధుడి యొక్క విగ్రహం కానీ, ఫోటో ఫ్రేమ్ కానీ, డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, ఏదైనా కానీ మనము ఎప్పుడు కూడా నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో పెట్టుకున్నట్టయితే మోర్ ఇంపాక్ట్ అనేది ఉంటుందండి. ఇకపోతే నాలుగవదొచ్చేసి బ్యూటిఫుల్ ఉంటాయండి. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. హంసలు, స్వాన్ అంటారు. సో హంస యొక్క ఫోటో ఫ్రేమ్ కానీ, లేదా ఒక బొమ్మ కానీ మీరు ఇది కూడా నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లోనే పెట్టాల్సుంటుంది. స్వాన్, హంస ఎందుకు పెట్టాలి మేడం అని మీరు అడగొచ్చండి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు తెలిసే ఉంటుంది కదండీ! హంస ఎప్పుడు కూడా పాలు, నీళ్ళని వేరు చేస్తుంది. పాలను తాగేసి నీళ్ళని సెపరేట్ చేస్తుంది. సో వెరీ స్ట్రాంగ్‌గా తనకేది వద్దో అవన్నీ పక్కకి డిస్క్రిమినేట్ చేస్తుంది. అంటే మనము కూడా మన ఇంట్లో మనకు నెగటివిటీ, ఈవిల్ ఐ, నరదృష్టి, ఈవిల్ అయ్యి నెగటివ్ ఎనర్జీస్, నెగటివ్ థాట్స్, దృష్టి ఇలాంటివన్నీ అన్నీ మనము పక్కన పెట్టేయచ్చు. అదే స్వాన్ చేస్తుంది. సో అందుకోసమే సింబాలిక్‌గా రిప్రజెంట్ చేయడానికి మనము ఈ హంస అనేది కూడా పెడుతూ ఉంటాం. సో ఈ 4 వస్తువులు మన హాల్‌లో ఉన్నట్టయితే మన ఇంట్లో అద్భుతమైన ఒక పాజిటివ్ ఎనర్జీస్ మన లైఫ్‌ని, మన మైండ్‌ని కూడా అలా సబ్‌కాన్షియస్‌గా రీప్రోగ్రామ్ చేస్తుందండి. సో చక్కగా మన లైఫ్‌ని గ్రోత్, కలర్‌ఫుల్‌గా ప్లస్ పీస్‌ఫుల్‌గా అండ్ లాస్ట్ మనకేది కావాలో అది మాత్రమే మనం తీసుకునే అన్ని వస్తువుల్ని మన ఇంట్లో పెట్టుకొని మన లైఫ్‌ని అబండెంట్‌గా, ప్రాస్పరస్‌గా మార్చుకుందామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలానే మీరు నా మేనిఫెస్టేషన్ వర్క్షాప్స్‌లో మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్‌లో ఉన్న వాట్సాప్ గ్రూప్‌ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. నేను కండక్ట్ చేసే మంత్లీ ఫ్రీ వర్క్షాప్స్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.